రీసెంట్గా ఒక అమ్మాయి ఇష్యూ నడుస్తుంది మన ఆంధ్రాలో. గీతాంజలి అనే ఒక అమ్మాయి ఇష్యూ, దాని మీద ఏమైనా ఐడియా ఉందన్న మీకు? ఏమనుకుంటున్నారు అసలు, ఎందువల్ల ఆమె చనిపోయింది అనుకుంటున్నారు? గీతాంజలి అదే 2 పిల్లలు ఉన్నారు. అదే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పట్టా వచ్చిందని చెప్పేసి మాట్లాడారు. బాగా ట్రోలింగ్ అయింది, ఆ ట్రోలింగ్ వల్ల చనిపోయిందని తెలుసు బ్రదర్. అది టీడీపీ అండ్ జనసేన ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉంటారో వాళ్ళు బాగా ట్రోల్స్ చేయడం వల్ల ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుందని వస్తుంది. అది నిజం అనుకుంటున్నారా? ఏమయ్యింది? లేదు బ్రో, యాక్చువల్గా ట్రోలింగ్ అయితే జరిగింది. ట్రోలింగ్ జరగలేదు అనట్లేదు, ట్రోలింగ్ అయితే జరిగింది, చాలా వరకు ట్రోలింగ్ జరిగింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆమె చెప్పిన తర్వాత కొంతమంది ట్రోలింగ్ అయితే చేశారు. తర్వాత ఏమైందంటే 7వ తారీఖు ఆమెకి చిన్న దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి అని అన్నారు. ట్రైన్ ఢీకొనిందని చెప్పేసి అని అన్నారు. ఆ రోజు 11 o'clock హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ బాలచంద్ర గారు అని చెప్పేసి ఆయన ఏం చేశారు, పలానా టైంకి దెబ్బలు తగిలినాయి, తీసుకొచ్చి నా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఆమె 11:10కి చనిపోయిందని చెప్పేసి అని అన్నారు. ఎఫ్ఐఆర్లో ఏమని చేశారంటే, ఎఫ్ఐఆర్లో పోలీసులు ఏం చేశారంటే 174 అనుమానాస్పద అని కేసు కట్టారు వాళ్ళు. తీరా వెళ్ళిన తర్వాత దాంట్లో డాక్టర్ గారు పలానా టైంకి యాక్సిడెంట్ అయింది, పలానా టైంకి ఆమె చనిపోయిందని చెప్పేసి అని అన్నారు. చనిపోయిన తర్వాత అది అయిపోయిన 2 రోజుల తర్వాత వాళ్ళ భర్త ఏం చేశాడంటే, ట్రోలింగ్ వల్లనే ఆ మొబైల్కి మెసేజ్ రావడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పేసి అని అన్నారు. డాక్టర్ గారేమో ట్రైన్ తగిలి చనిపోయిందని ఆయన అన్నారు. ఇతనేమో హస్బెండ్ ఏమో 2 days తర్వాత చనిపోయిన తర్వాత కేసీఆర్ రూల్ లేదు కదా, అంతకుముందు ఇవ్వచ్చు కదా మరి. 7వ తారీఖు జరిగినప్పుడు 8వ తారీఖు ఇస్తే అయిపోతుంది కదా, అంతా అయిపోయిన తర్వాత ఎందుకు ఇవ్వడం? సో దీంట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం అయితే కొంతమంది కావాలని, ఎట్లంటే ఆమెని ఆల్రెడీ చంపేసి తీసుకొచ్చేసి ట్రైన్లో పడేసారు, దీన్ని ఒక నాటకంగా చేసేసేసి శవ రాజకీయాలు చేద్దామని చెప్పేసి మరి ఆ పార్టీ అనుకుంటున్నారు, ఈ పార్టీ అనుకుంటున్నారు, మనకైతే తెలియదు. మొత్తానికైతే ఒక ఆడపిల్ల అయితే బలి అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 పిల్లలు అనాథ అయిపోయారు. ఇప్పుడు హస్బెండ్ ఉన్నా కానీ ఆయన 2వ పెళ్లి చేసేసుకుంటాడు, పిల్లల్ని అనాథ చేసినట్టే. వాళ్ళకు ఒక 10 లక్షలు ఇచ్చినా కానీ తల్లి లేని లోటు అయితే తేవలేరు కదా, తండ్రి ఎంత చూసుకోగలుగుతాడు? ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ 20 లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్తున్నారు కదా, అది సాయం అవుతుంది కదా మరి? అవుతుంది, కానీ దీని మీద శవరాజకీయాలు చేయకూడదు కదా. ఆమె ట్రైన్ ఢీకొని చనిపోయిందని చెప్పేసి డాక్టర్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇచ్చారు కదా. సో ఆమె సూసైడ్ చేసుకున్నట్టు కాదు కదా. ఒకవేళ సూసైడ్ చేసుకున్నట్టుంటే ఆమె లెటర్ రాయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా నన్ను ట్రోల్ చేశారు, దీనివల్ల నేను మనస్తాపం చెంది చనిపోతున్నాను అని చెప్పి ఒక ట్రోల్ రాయాలి కదా, అంటే సూసైడ్ లెటర్ రాయాలి కదా, అది లేదు. కొంతమంది ఏమో ట్రైన్ తగలడం వల్ల చనిపోయిందని అంటున్నారు, మనకైతే ఏది తెలియదు. కొంతమంది ఏమైతే ఆల్రెడీ ఆమెను చంపేసేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని టీడీపీ మీద జనసేన మీద చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. టీడీపీ వీళ్ళకి ఎట్లా శవరాజకీయాలు చేయడం అలవాటు వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కావాలని వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మొత్తానికైతే ఎంతో చురుగ్గా, ఎంతో ఆనందంగా, ఎంతో చలాగ్గా మాట్లాడిన ఒక ఆడబిడ్డనైతే ఈరోజు ఆంధ్ర రాజకీయాలలో అయితే బలి తీసుకొని రాజకీయాలు అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. అది ఇప్పుడు తెనాలిలో ఉన్నదైతే హాట్ టాపిక్ అయితే గీతాంజలి మర్డర్, సూసైడ్, ఈ రెండిట్లో ఏది చెప్పలేకపోతున్నారు. మొత్తానికైతే ఒక ఆడపిల్ల అయితే బలి అయిపోయింది. అది బ్రదర్. ఓకే.